ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై వినతి పత్రాలు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు సీఎం. పీసీసీ కొత్త చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చిస్తారని తెలుస్తోంది. వరంగల్ రైతు కృతజ్ఞత సభ కోసం రాహుల్ను ఆహ్వానించే ఛాన్స్ ఉంది. హస్తిన టూర్లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నేరుగా తుగ్లక్ రోడ్లోని తన అధికార నివాసానికి చేరుకున్నారు. తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా మంతనాలు చేశారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, కమిషన్ విచారణ తదితర అంశాలపై మంత్రులు, కీలక అధికారులతో రివ్యూ చేశారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మార్పు, కేబినెట్ విస్తరణ, నామినేట్ పదవులపై వీరి భేటీలో చర్చించినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, టెస్టులు, కమిషన్ విచారణపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. మీటింగ్కు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో సీఎం చర్చించారు. ఢిల్లీలో 2 రోజుల క్రితం జరిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ అధికారులు. ఇవాళ ఎన్డీఎస్ఏ మీటింగ్లో రాష్ట్రం తరపున వినిపించాల్సిన వాదనలు, అభిప్రాయాలపై అధికారులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఇవాళ ఢిల్లీలోనే ఉండనున్న సీఎం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్తో భేటీ అవుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలతో పాటు రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్ సెషన్లో ఉండబోయే కీలక అంశాలను ఢిల్లీ పెద్దలకు వివరిస్తారని సమాచారం. ఈ నెలాఖరులో వరంగల్లో రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం. సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు సీఎం. అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ కానున్నారు రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్లో కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై డిస్కస్ చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో పొలిటికల్ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎం ఫోకస్ చేయనున్నారు. ఇందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి గడ్కరీ, జలశక్తి శాఖ, ఇతర శాఖల మంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.